జ్యోతి అదృష్టవంతురాలు కనుక ఆఖరి క్షణంలోనైనా నిజం బయటపడింది. అబ్బాయికి పిచ్చని. పీటల మీద పెళ్లి ఆగిపోవటం అదృష్టం ఎలా అవుతుందమ్మా? దురదృష్టం అవుతుంది. కానీ హఠాత్తుగా పెళ్లి ఆగిపోతే కారణం ఏమిటని ఆలోచించదు ఈ లోకం. పిల్ల నష్టజాతకురాలని ముద్ర వేస్తుంది. ఏమండి, ఇక అమ్మాయి పెళ్లి ఎలా అవుతుంది? 10 మందిలోనూ ఇంత అవాస్పాలైన తర్వాత దాన్ని ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారండి? నాన్న, మీరు చెప్పినట్టే మీకు నచ్చిన వాడిని చేసుకోవటానికి తల ఉంచాను. కానీ జరిగింది ఒకటి చూశారుగా. అమ్మ ఆవేదన విన్నారుగా. ఇప్పుడు నన్ను ఏం చేస్తారో చెయ్యండి నాన్న. నలుగురిలోనూ నవ్వుల పాలైన నేను మీ మెడకు గుదిబండలా ఉండటం ఎందుకని ఇంత విషయం మీకు చావమంటా? లేక ఇంత జరిగినా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారా? చెప్పండి. అమ్మా జ్యోతి, ఏమిటో మనవనేది? అవును నాన్న, ఇక నన్ను చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారని అమ్మే అంది. కానీ ఈ క్షణం సైతం నన్ను చేసుకుని గుండెలో దాచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు భీమరాజు. భీమరాజు, ఇది నిజమా? నిన్ను అవమానించి తిట్టి మా ఇంట్లోంచి బయటికి గంటేసినా నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా? బాబు గారు, నేను చేసుకోవాలనుకున్నది జ్యోతి అనే అమ్మాయిని తప్ప ఆమెకున్న ఐశ్వర్యాన్ని, ఆమె కుటుంబానికి ఉన్న పరువును కాదు. నిండు మనసుతో జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. చాలా సంతోషం బాబు. ఇంతకాలం ఇంట్లో ఉన్న దైవాన్ని డబ్బు రాగానే విలువలేని రాయి అనుకున్న మా కళ్ళు తెరిపించావు. మళ్ళీ చివరి క్షణాల్లో నువ్వే మాకు అండగా నిలిచి మనసారా మాకు సాయం చేయడానికి సిద్ధపడ్డావు. నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను బాబు, ఎప్పటికీ తీర్చుకోలేను. బాబు గారు, నాన్న నిజంగానే చెల్లాయిని భీమరాజుకి పెళ్లి చేస్తారా? ఇప్పటికేదో గండం గట్టెక్కాలని తొందరపట్ట మంచిది కదా మావయ్య గారు. మనం ఎంత సర్ది చెప్పుకున్నా అతను ఏమీ లేని పనివాడు, మన అంతస్తుకి తగలివాడు. అలా అనుకునే వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. వజ్రానికి గాజుముఖకి భేదం తెలుసుకోలేకపోవడం లోక సహజం. అలాగే ఈ భీమరాజు ఎవరో మీరు తెలుసుకోలేకపోయారు. అది మీ తప్పు కాదు. పరివాడని, పరువు లేనివాడని మీరందరూ భావిస్తున్న ఈ భీమరాజు నిజానికి ఎవరో తెలుసా? ఈ దేశంలో 10 పరిశ్రమలు నడుపుతూ విదేశాల్లో కోట్ల మీద వ్యాపారం చేస్తున్న మిలియనేర్ ఈ రఘుపతి రాజా కుమారుడు కృష్ణరాజ కుమార్. ఏమిటండి ఏమిటండి మీరు అనేది? బాబు, భీమరాజు బాబు. ఏమిటి కనకరావు, ఏం జరిగింది? సతీష్ని బెదిరించింది మనమే అని రామరాజుకి తెలిసిపోయింది. నన్ను చావుగొట్టాడు. సీతమ్మని రాజయ్యని ఊరు బయటికి లాక్కెళ్ళాడు. నువ్వు మర్యాదగా జ్యోతమ్మని అక్కడికి తీసుకురాకపోతే వాళ్ళని చంపేస్తాట. ఆపండి. సుఖంగా ఉందా దొంగనాయాళ్ళారా? కత్తులు కటార్లు చూపించి నా కొడుకుని భయపెట్టి ఆ పెళ్లిని చెడగొడతారా? బలవంతంగా నాకు పెళ్లి చేయిస్తారా? రేయ్, భార్యా బిడ్డలతో సుఖంగా ఉండాలనుకునేవాడెవడు ఈ రామరాజుతో పెట్టుకోడరా? ఎక్కడ్రా మీ గురువు? వాడు వచ్చేదాకా ఉంటారా? ఈలోగానే చేస్తారా? కానివ్వండిరా. ఏవే కొత్త పెళ్లి కూతురా, మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఒక దిక్కుమాలిన దేవుడిచ్చిన అన్నగారు ఒకడు దొరికాడని ఇద్దరు కుట్ర పన్ని ఈ రామరాజు చేత బలవంతంగా తాళి కట్టించుకుంటావా? ఈ రామరాజుతో చెలగాటం ఆడే వాళ్ళందరికీ ఇలాంటి బాధలు తప్ప. ఒక్కదానివి వచ్చో వాడేడి? మీ కోడలుగా చేసుకోవాలనుకుంది నన్నుగాని అతని కాదుగా. మీ జోలికి రావడానికి భయపడి అతను ఈ ఊరు వదిలిపెట్టే వెళ్ళిపోయాడు. బ్రతికిపోయాడు. ఇంకా డిస్కషన్ ఏమిటి నాన్న? జ్యోతి వచ్చేసిందిగా, కానిచ్చే పెళ్లి. పురోహితుని తీసుకురండి. నమస్కారం. మంత్రులు, కంగారేం లేదు, తాపీగా శాస్త్రయుక్తంగా జరిపించి పెళ్లి. ఓ అలాగే. ఓం కేశవాయ నమః. కట్లు వెప్పలేంట్రా, అక్షతలు వేసి ఆశీర్వదిస్తుంది. జ్యోతి దా. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనే నమః, సుధీర్ఘాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనురాధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోషాయ నమః, నరసింహాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే శ్రీకృష్ణాయ నమః. బాబు, మాంగళ్య ధారణ చేయండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే పద్మామి శుభకేశి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.